బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా భక్తులు నిలువు దోపిడీ ద్వారా సమర్పించిన బంగారు నగలు మాయం కావడంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఉరవకొండ తహసీల్దార్ మహబూబ్ బాషా ఈవోని సిబ్బందిని వివరించారు. ఇక నగలు కౌంటింగ్ లో రాకుండా ఎలా మిస్ అయ్యాయి, ఎలా దొరికాయి, వాటిని మళ్లీ హుండీలోకి ఎలా చేరాయని ప్రశ్నించారు. ఈవో రమేష్ బాబు ఆలయ సిబ్బంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పెన్నహోబిలం నరసింహస్వామి క్షేత్రంలో హుండీ లెక్కింపు జరిగింది. ఆ హుండీ లెక్కింపు క్రమంలో చివరన ఒక భక్తురాలు నిలువు దోపిడీ చేసిన క్రమంలో వచ్చిన ఆర్నమెంట్స్ మొత్తం మిస్ప్లేస్ అయినాయి అనే ఒక కంప్లైంట్ వచ్చింది. ఇది పై అధికారుల దృష్టికి వెళ్ళడంతో పై అధికారుల ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. ఈ ఈవో గారితో ఆ సంబంధిత సిబ్బందితో ఎంక్వైరీ చేసినాము. వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసినాము. మొత్తం రిపోర్ట్ జిల్లా కలెక్టర్ వారికి పంపడం జరుగుతుంది. పెన్నహోబిలం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అక్కడ పెన్నహోబిలం ఆలయంలో కూడా మిస్ అయిన బంగారానికి సంబంధించి అటు ఇప్పటికీ విచారణ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, అధికారులు ఏమంటున్నారు? అనంతపురం జిల్లాలో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పెన్నహోబిలం టెంపుల్లో దేవస్థానం సిబ్బంది చేతివాటం చూపించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే గత ఈ నెల 7వ తేదీన ఒక భక్తురాలు నిలువు దోపిడీ సమర్పించింది. అందులో భాగంగా తాలుబొట్టు, ముగ్గుపొడగా, చెవికమ్మలు, వెండి పట్టీలు మూట కట్టి హుండీలో వేసింది ఆమె. ఆ తర్వాత హుండీలో నుంచి బయటికి వెళ్లిపోయి కనిపించడం తెలుస్తోంది. అయితే నిన్న 2 రోజుల క్రితం హుండీ లెక్కింపు సందర్భంగా ఈ విషయం బయటకు తెలుస్తుంది. అయితే పంపకాల్లో తేడా రావడంతో కొంతమంది ఉద్యోగ సిబ్బంది పంపకాల్లో తేడా రావడంతోనే ఇది బయటకు తెలుస్తుంది. ఆ పంపకాల తేడా రావడం ఈ ఆలయ ఈవోకి విషయం కూడా అనుమానం రావడంతో ఎవరైతే సమర్పించారో హుండీలో డబ్బులు ఆభరణాలు వేశారో వారి సమక్షంలో విచారణ జరిపారు. ఈ వ్యవహారం అంతా బయటకు రావడం మీడియాకు తెలియడంతో పెద్ద ఎత్తున దుమారం. దీనిపై విచారణ కూడా వేసినట్టు సెంటర్మెంట్ ఆఫీసర్ చేసినట్టు తెలిపారు. అయితే ఇది హుండీ నగరంతా కూడా ఒక మ్యాట్ కింద మర్చిపోయినామని అయితే అధికారులు చెప్తున్నప్పటికీ విచారణ నమ్మకంగా లేకపోవడంతో ఎవరైతే దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కించే వారిపై కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణ వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరిపై కూడా విచారణ జరపాలంటూ కూడా చెప్తున్న సందర్భం ఉంది. అఖిల, అయితే యోగానంద్, ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు ఈ ఘటనలో ఉన్నారు అండ్ అలాగే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది హుండీ లెక్కించే సమయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య అయితే ఈ డబ్బులు అయితే ఆభరణాలు పంచుకునే విషయంలో తేడా రావడంతో ఈ విషయం బయటకు తెలుస్తుంది. అయితే ఈ హుండీ మూటను కూడా అయితే మూట ఉందో ఆ మూటను కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక మ్యాట్ కింద దాచిపెట్టాలని తెలుస్తుంది. ఆ మ్యాట్ కింద దాచిపెట్టే సందర్భంలో మ్యాట్ క్లీన్ చేస్తున్నా కూడా విషయం బయటపడింది. ఇదంతా పూర్తిగా కూడా వీడియో రికార్డింగ్ ఉండటంతో ఇద్దరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.